అది నేను మోడల్గా తీసుకుని నా సండే స్కూల్ పిల్లలు నేను ఎందుకు తర్ఫీదు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఆ రీతిగా నా సండే స్కూల్ పిల్లల్లో మరి కంఠత వాక్యాలు నేర్పించడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఉయ్యూరులో కాంపిటీషన్ జరుగుతుంది, బంగారపు ఉంగరం బంగారపు వాక్యం అని. ఆ కాంపిటీషన్లో మరి నా సండే స్కూల్ పాప 650 వచనాలు ఒక్క గంటలో, ఎప్పటి నుంచైనా నేర్చుకొని ఒక గంటలో 650 వచనాలు చెప్పి బంగారు ఉంగరం సంపాదించుకుంది. ఇంకొక పాప 850 వచనాలు చెప్పి బంగారపు ఉంగరం సంపాదించుకుంది అనమాట. ఆ రీతిగా సండే స్కూల్ పిల్లలు ఎదుగుతా దేవునిలో భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండటానికి కారణం అంకుల్ నన్ను ఆ రీతిగా తర్ఫీదు చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశారనమాట. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. సంఘంలో మరి మేము పనిచేసేటప్పుడు అక్కడంతా కూడా బహుభయంకరమైన పరిస్థితులు. పిల్లలే కానీ చదువుకోవడానికి అవకాశం లేదు, కరెంట్ ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. అటువంటి టైంలో మరి అంకుల్ ఒక వాక్యం చెప్పి వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి పట్టించుకునేవాళ్ళు, పిల్లల యొక్క ఆరోగ్యాల గురించి పట్టించుకునేవారు, వారి చదువుల గురించి పట్టించుకుని వాళ్ళందరూ కూడా ఈ దినాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో ఉండటానికి దేవుడు ఎంతో చేశారు. నాలాగా సంఘంలో అనేక మంది వ్యాధి వచ్చింది. అయితే పోయిన జూన్ నెలలో నాకు క్యాన్సర్ అని బయలుపడినప్పుడు అంకుల్ దగ్గర బాగా ఏడ్చాను. అంకుల్ నాకు క్యాన్సర్ అంటే అన్నప్పుడు అంకుల్ నన్ను చాలా ఓదార్చారనమాట. అమ్మ భయపడబాక, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, మనల్ని మందిరాల్లో నిలబెడతాడమ్మా, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారు, ఆంటీ గొప్ప సాక్ష్యం, నిన్ను నిలబెడతారని అంకుల్ నన్ను ధైర్యం చెప్పి మరి హైదరాబాద్ బసవతారగా నేను ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు 5 కిమోలు 23 రేడియేషన్లు జరిగినాయి. వాటన్నిటిలో కూడా దేవుడు కొన్ని దర్శనాలు ఇచ్చి వాగ్దానం ఇచ్చి నన్ను నిలబెట్టారు. నవంబర్ 25న 10 గంటల సర్జరీ జరిగింది. ఆ విషయంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేశారు. అంకుల్ నన్ను విడిచిపెట్టలా. ఒక తండ్రిగా మరి నా పిల్లల్ని విడిచిపెట్టి నేను ట్రీట్మెంట్కి వెళ్ళిపోయినప్పుడు పిల్లలకి 10,000 ఫోన్పే చేసి అమ్మా ఇవి ఉంచండి నాన్న అని పెట్టారంట. తర్వాత నేను ఆపరేషన్ చేసుకుని తిరిగి వచ్చినప్పుడు ఆంటీ అంకుల్ బన్నీ ఇంటికి వచ్చి నన్ను ధైర్యపరిచి మళ్ళా 5,000 ఇచ్చి ఏం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి నన్ను ఎంతో ప్రోత్సహించారనమాట. ఆ రీతిగా ఒక కన్న తండ్రిలాగా నన్ను ఆదరిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ రోజు నన్ను చూసి బాగా ఏడ్చారు, ఇలా అయిపోయానని చెప్పి చాలా ఏడ్చి మళ్ళీ నన్ను నవ్వించడానికి అన్నారు, మీనాక్షి ఈ షర్టు నువ్వు ఇచ్చిందే, నీ గృహప్రవేశానికి ఈ షర్ట్ పెట్టావు కదా, ఈ షర్ట్ నేను 10 సంవత్సరాల నుంచి వాడుతున్నా అని నా భర్తకి చెప్పి మీనాక్షి పెట్టిన షర్టు 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాను నన్ను నవ్వించి పన్నీ కూడా నాకు చాలా విషయాలు ఆరోగ్య విషయాలు చెప్పి నన్ను ఎంతో ధైర్యపరిచారు. ఆంటీ కూడా చాలా తల్లిలాగా నన్ను ఆదరించి ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించి ఇంటికి వచ్చి నన్ను ఆదరిస్తారు. ఆ రీతిగా ఇటువంటి కుటుంబం నాకు అండగా నిలిచినందుకు, అలాగే సంఘం అంతా ఎంతో ప్రార్థన చేశారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఈ రీతిగా నన్ను ఒక సండే స్కూల్ టీచర్గా ఇప్పటికి కూడా నిలబడ్డానంటే ఆత్మీయ తండ్రి యొక్క ప్రోత్సాహం, ప్రేరణ, సహాయం, కాపుదల, భద్రత అని నేను చెప్పగలను దేవుని తర్వాత. ఆ రీతిగా దేవుడు నాకు సహాయం చేసినందుకు వందనాలు తెలియపరచుకుంటూ మీరు అందరూ ప్రార్థించినందుకు మరొకసారి వందనాలు తెలియపరచుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. అందరూ లేచి నిలబడదాం. ఒక్క వచనం మాత్రం శరణం పాడుకుని మరలా ముందుకు సాగుదాం. మన మధ్యలో టీన్ మిషన్స్ డైరెక్టర్ గారు సుధాకర్ గారు ఉన్నారు, దయచేసి పైకి రావాలి మనం చేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ జీవన్ గారు అన్నగారు ఉన్నారు మన మధ్యలో, ఆయన కూడా పైకి రావాలి మనం చేస్తున్నాం. ఒక వచనం శరణం పాడుకున్న తర్వాత మనతో మాట్లాడటానికి జైనేంద్ర కుమార్ గారు గిడియన్స్ తరపున 2-3 నిమిషాలు మాతో మాట్లాడండి, మనతో పంచుకుంటారు. తదుపరి పొట్ల రజనీ గారు వారు కూడా 2-3 నిమిషాలు మాతో పంచుకోవాలి మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నానువా నాకు దూరమైన
నా చెయ్యి ఏ